బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత డిమాండ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. బీసీలను 21% తగ్గించింది మీరు కాదా అని ప్రశ్నించారు. రాజకీయ శూన్యం నుంచి బయటపడేందుకే కవిత బీసీ వాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి అంశం మీద బిల్లు పాస్ అయి చాలా రోజులైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు కేంద్రానికి కూడా వెళ్లడం జరిగింది. కానీ ఇంతవరకు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. అందుకోసమే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మేము లేఖ రాయడం జరిగింది. తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు మన రాష్ట్రానికి వస్తా ఉన్నారు. వారి యొక్క మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఖర్గే గారు వస్తున్నారు. కాబట్టి ఖర్గే గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా 42% మీరు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లాలని కూడా మేము ఖర్గే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్రెల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట. వారు అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీల జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు.